హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఇది కొత్తగా పెళ్ళైన వారైనా, బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీతో మీరు అన్నం తినడం స్టార్ట్ చేస్తే, అన్నం మొత్తం ఇదే కర్రీతో తింటారండి. వేరే కర్రీ కూడా ముట్టరు. అంత బావుంటుంది. రెసిపీ చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 6, 7 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి 60-70% ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకోండి. నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. వీటిని తొడిమలతో సహా కట్ చేసుకున్నానండి నేను. తొడిమలతో సహా వేసుకున్నా కూడా కర్రీ చాలా బావుంటుంది. వీటిని నేను ముందుగానే కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకున్నానండి. ఎందుకంటే వంకాయలు నల్లపడకుండా ఉండాలని. ఈ వంకాయ ముక్కల్ని మొత్తం కర్రీలో వేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్‌ని ఇప్పుడే వేసుకోండి. వంకాయలు మగ్గుతాయి తొందరగా అండ్ వంకాయలు కలర్ కూడా మారకుండా ఉంటాయి. ఈ వంకాయలను కర్రీ మొత్తం దగ్గర పడే వరకు మగ్గిస్తూ ఉండాలండి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గిస్తూ ఉండండి. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ మన వంకాయలు 90% మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మీ కర్రీకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్‌ని వేసుకోండి. నేనిక్కడ 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అండ్ ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకోండి. గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఈ మనం వేసిన ఎండు కొబ్బరి అండ్ కారప్పొడి కర్రీకి చక్కగా పట్టి ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. మనం వేసిన కారం కర్రీతో కలిసిపోయి కర్రీ మొత్తం మగ్గిపోయింది కదా అండి. ఇప్పుడు ఇందులో చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్ పద్ధతిలో వంకాయ కర్రీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.